ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి హైదయా మహిళా అధ్యక్షురాలు ఆశలత ఉన్నారు. ఆశలత గారు, ఏదైతే చట్టాన్ని కాపాడమని రోడ్డెక్కుతున్న మహిళలని తిరిగి వారినే అరెస్టు చేయడం ఏంటి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అతన్ని తప్పించే ప్రయత్నం గట్టిగా జరుగుతుందనుకోవచ్చా? హలో, ఆశలత గారు వినిపిస్తుందా అండి? ఇప్పుడు చెప్పండి. అయితే చట్టాన్ని కాపాడాలని రోడ్డెక్కుతున్న మహిళలని తిరిగి వారిని అరెస్ట్ చేయడం ఏంటి అంటే, అధికారం చేతిలో ఉంది కాబట్టి అతన్ని తప్పించే ప్రయత్నం గట్టిగా జరుగుతుంది అనుకోవచ్చా? అరెస్ట్ చేయటం అనేది చాలా అన్యాయము. ఎందుకంటే ఇప్పటికీ 4 రోజులు అవుతుంది. 8th రోజు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన తర్వాత వెంటనే అరెస్ట్ చేయాలి బండి సాయి భగీరథని. అరెస్ట్ చేయకపోగా ఈ అరెస్ట్ చేయాలని మహిళా సంఘాలు యాజిటేషన్ చేస్తుంటే అరెస్ట్ చేయటం అనేది ఇది ఖండిస్తున్నాం మేము మక్తబాద్ ప్రజాతంత్ర మహిళా సంఘం కూడా. ఎందుకంటే ఒక కేంద్ర హోంమంత్రి అయినటువంటి హోంమంత్రి శాఖ మంత్రి అయినటువంటి బండి సంజయ్ కొడుకు ఇవాళ అండదండలు చూసుకొని, అంటే ఒక హోమ్ మినిస్టర్ యొక్క కొడుకు కాబట్టి ఇవాళ ఇంత లేట్ అవుతుంది అరెస్ట్ చేయడానికి. అదే వేరే వాళ్ళు మామూలు స్థాయి సంబంధించినటువంటి వ్యక్తులైతే వెంటనే అరెస్ట్ చేద్దరు, వెంటనే రిమాండ్ పంపించేద్దరు, వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కూడా విచారణ జరిపించేవాళ్ళు. కానీ ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు కాబట్టి ఇతను అరెస్ట్ చేయలేదు ఇంతవరకు కూడా. అన్ని మహిళా సంఘాలు కావచ్చు, పార్టీలు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, చాలా మంది ధర్నాలు చేస్తుంటే కూడా అరెస్ట్ చేయాలి, రిమాండ్ పంపించాలంటే కూడా ఎందుకు అరెస్ట్ చేయట్లేదని పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగుతా ఉన్నాం. ఇంత ఉదాసీనంగా ఉంటే ఎట్లా అని మేము అడుగుతా ఉన్నాం. మహిళా భద్రతకు సంబంధించింది అనేక అంశాలు మాట్లాడతారు. బండి సంజయ్ గారు పొద్దున్న లేసే భారత్ మాతాకి జై అని మాట్లాడతాడు, మహిళా అభివృద్ధి గురించి మాట్లాడతాడు. మరి ఇవాళ తోటి మహిళ గురించి తన కొడుకు వేధిస్తూ వెంటబడుతూ లైంగికంగా వేధిస్తున్నాడు అని తల్లి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడితే కనీసం ఇంతవరకు కూడా దాని మీద తన కొడుకు తప్పు చేసినా కానీ శిక్షించాలని ఏదో బయటికి మాట్లాడుతున్నాడు. ఎవరైనా ఎంతటి వాళ్ళైనా నా కొడుకే కావచ్చు, ఎవరైనా కావచ్చు, చట్టం ముందు అందరు సమానమే, నా కొడుకుని కూడా అరెస్ట్ చేయాలని చెప్తున్నాడు. కానీ మరి ఇప్పుడు ఎక్కడికి పోయిండు? ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది అరెస్ట్ చేయకుండా. పోలీస్ యంత్రాంగం 2 గంటల్లో అరెస్ట్ చేయొచ్చు. పోలీసు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇవాళ అరెస్ట్ చేయకపోవటం చాలా అన్యాయము. ఇప్పటికైనా అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి కఠినంగా శిక్షించాలి. అట్లా చేయకపోతే ఈ పోలీసు వ్యవస్థ మీద కావచ్చు, కోర్టు మీద ఉన్నటువంటి వ్యవస్థ కావచ్చు ఉదాసీనంగా ఉంటున్నారు అనేది ప్రజల్లో మెసేజ్ వెళ్ళిపోతుంది. తర్వాత ప్రజల ఆగ్రహం చూడక తప్పదనేది మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పటికే మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే దీన్ని వెంటనే వేగవంతం చేయాలా, ఈ కేసులు వేగవంతం చేయాలని చెప్తా ఉన్నారు. వేగవంతం ఏందండి? అరెస్ట్ చేయడం వేగవంతం. ఇంతవరకు కుకటపల్లి డీసీపీ రీతి రాజు గారికి అప్పగించారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం ఏం మెసేజ్ పోతున్నాం? మేము ఒక 17 ఏళ్ళ బాలిక పోస్కో చట్టంకి. అయితే ఆశలత గారు, అతను గడువు ముగిసిపోతుంది, అతను హాజరు కావాల్సిన ఇచ్చిన గడువు కూడా పోతుంది. అయితే పోలీసులు కూడా అతను అందుబాటులో ఉండట్లేదు, దొరకట్లేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇలాంటి కారణాలు చెప్పడం, ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు చట్టానికి తప్పించుకొని తిరగడం, పోలీసులకి అందుబాటులో లేకపోవడము ఇక్కడే తెలుస్తుంది కదా. అతను నేరం చేయకపోతే ఎందుకు వచ్చి చట్టం ముందు హాజరు కావచ్చు కదా, ఇక్కడే తెలిసిపోతుంది కదా. మీరు అన్నమాట వాస్తవం అండి. ఏ తప్పు చేయనతను ఎందుకు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతారు? ఇది బండి సంజయ్ గారు చెప్పాలి. బండి సంజయ్ గారు తను సమాధానం చెప్పాలి, తను రాజీనామా చేయాలి. తన కొడుకుని అరెస్ట్ కానియకుండా అతను దాచేసి ఎక్కడికో వెళ్ళిపోయిండు అనేది అది వాస్తవం కాదు. మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందండి? మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందని మేము అడుగుతున్నాం. మేము దాచుకొని తిరుగుతుంటుంటే మరి ఇంటెలిజెన్స్ దాదాపు 3 అవర్స్ లో పట్టుకోవచ్చు. పోలీస్ యంత్రాంగం తలుచుకున్నా, ఇంటెలిజెన్స్ తలుచుకున్నా పట్టుకోవచ్చు. ఇది చాలా అన్యాయం. ఇది పోలీస్ యంత్రాంగం వెంటనే దర్యాప్తు వేగవంతం చేయాలి, ఎక్కడ ఉందో పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలి, రిమాండ్ చేయాలని మేము చెప్పగలం. థ్యాంక్ యూ ఆశలత గారు.